మీరు 'శశిరేఖ పరిణయం' తర్వాత నాకు తెలిసినంత వరకు ఒక మూవీ గూడా చేశారు రవి గారితో. హుహు. 'ఇది మా ప్రేమ కథ' అని. హుహు. అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు అసలు ఏ ప్రాజెక్ట్స్ చేయలేదసలు. మూవీస్ వైపు గూడా వెళ్ళలేదు. ఇంకోటేదో మధ్యలో వచ్చింది. ఇది 'ఏ టు ఏనో' ఏదో వచ్చింది. అది 'ఏ చేశా. టు ఏ'. యాహ్! చిన్న క్యారెక్టర్ చేశాను దాంట్లో అంతే. ఆ! బట్ సినిమాకి బేసికలీ యూ హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. వెయిట్ చేయాలి. మంచి ఆడిషన్స్ ఎక్కువ ఇవ్వాలి. డెఫినెట్లీ ఇనీషియల్లీ కొంచెం ఒక బ్రేక్ వచ్చేంత వరకు హార్డ్ వర్క్ ఉండాలి. అండ్ అంటే సీరియల్‌లో ఫస్ట్ 'శశిరేఖ' చేసేసాను కాబట్టి సినిమాకి వెళ్ళేసరికి నోటెడ్ అయిపోయింది అని చెప్పేది ఎక్కువగా ఉండేది. ఎక్కడ ఆడిషన్స్‌కి వెళ్ళినా నోటెడ్ అయిపోయింది, ఫేస్ నోటెడ్ అయిపోయిందని లైక్ చెప్పేవారు. ఫ్రెష్ ఫేస్ కాదు యాహ్! అని. అండ్ ఆల్సో నాకంత వెయిట్ చేయాలి అనే అవ్వలేదనమాట. ఐ వాస్ వెరీ ఇంపేషెంట్ బేసికలీ. ఏదైనా చేస్తూ ఉండాలి అనేది ఎక్కువగా ఉండేది. సో, వెంటనే ఇంకా సీరియల్‌లో మంచి ఆపర్చునిటీ వచ్చింది. 'కళ్యాణ వైభోగం' రాగానే కథ వినగానే ఏదైతే ఏంటి ఐయామ్ యాన్ యాక్టర్. సో, వచ్చిన అవకాశం అయితే సద్వినియోగం చేసుకోవాలని అంటే బేసికల్లీ చేశాను. చాలా మంది సీరియల్స్ కన్నా మూవీస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే హ్మ్. మీరెందుకు అలా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా సీరియల్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే నేను చేసింది ఫస్ట్ ఇచ్చారని? సీరియల్సే కదా! సో, మూవీస్ ఖచ్చితంగా చేయాలి అనేది నాకేం లేదు. బికాజ్ నేను థియేటర్ నుంచి వచ్చాను. థియేటర్‌లో చూసాను. అది వేరే ఎక్స్‌పీరియన్స్ బావుండింది. అది కూడా 'శశిరేఖ' చేశాక ఇంకా అక్కడ కూడా ఐ ఎంజాయ్డ్ మై వర్క్. సో, నాకేం చేయకూడదు, సినిమానే చేయాలి, అక్కడే సక్సెస్ అవ్వాలనేది ఏం లేదు. ఏం చేసినా సరే మంచిగా చేయాలి, జనాలకు నచ్చాలనేది ఉండింది నాకు. అదే నేను చెప్తున్నాను కదా! నాకు అదే చేయాలి అనే తపన అయితే లేదు. పట్టు లేదు. చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఒకటి మంచిగా చేయాలి. క్యారెక్టర్స్ మంచిగా ఉండాలనుకున్నా. ఇక్కడ దొరికింది నాకు ఆపర్చునిటీ. వదులుకోవడం ఎందుకు అని చేశానంతే. అండ్ ఇట్ గేవ్ మీ ఫ్రూట్స్. నాకేమి నష్టం జరగలేదు దానివల్ల. సో, ఐ డోంట్ థింక్స్ ది అదర్ సైడ్. ఎప్పుడు కూడా అదర్ సైడ్ గ్రీనర్‌గా కనిపిస్తది గానీ, థాట్స్ అంతే కదా అది. ఇక్కడ కూడా నాకు మంచిగానే జరిగింది. ఇక్కడ కూడా మంచి పేరొచ్చింది. సో, ఇట్స్ ఓకే. ఐయామ్ హ్యాపీ. ఓకే. అంటే మూవీస్ పరంగా మీకెలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోవచ్చా? నాకు ఒపీనియన్ ఏం లేదు. బట్ ఆ బ్రేక్ కోసం ఐ థింక్ వెయిట్ చేయాలనుకుంటాను. ఎవ్రీబడి కాంట్ గెట్ దట్ ఓవర్ నైట్ సక్సెస్ అనేది. ఇట్స్ డిఫికల్ట్. అంటే సీరియల్ కంటే సినిమా కష్టమే అనిపిస్తుంది నాకు కొంచెం. అంటే వెయిట్ అంటే ఉండాలి. మోస్ట్లీ ఒక మూవీ ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్‌కి చాలా గ్యాప్ ఉంటుంది మూవీస్ చేయడానికి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ లక్ అనిపిస్తుంది నాకు. ఫేట్ అంతే ఇంకా. ఏ ఎవరెక్కడ గ్రో అవ్వాలనేది ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ప్రీ రిటన్ అనిపిస్తూ ఉంటుంది. సో, వచ్చిన అవకాశాలనైతే వదులుకోకూడదు. నేను ట్రై చేయలేదని కాదు. ఇప్పుడు ట్రై చేయకుండా నేను మాట్లాడుంటే వేరేగా ఉండేది. ట్రై చేశాను. ఆడిషన్స్‌కి వెళ్ళాను. అన్నీ చేశాను. బట్ సమ్‌హౌ నాకు ఏమీ అంతగా దొరకలేదు. సో, దొరికే టైంకి ఆపర్చునిటీస్ వచ్చే టైంకి నేను సీరియల్స్‌లో చాలా బిజీగా ఉన్నాను. సో, నేను దీన్ని అంటే మీరు వదులుకున్నప్పుడు సీరియల్స్ చేస్తున్నప్పుడు ఆపర్చునిటీస్ వచ్చాయి వచ్చాయి. మూవీకి. రక్త సంబంధం చేసేటప్పుడు మంచి మూవీ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. బట్ నేను అప్పుడు బిజీగా ఉన్నాను. ఒకే సీరియల్ చేస్తుంటే ఐ థింక్ ఐ కుడ్ హావ్ డన్. బట్ 2 సీరియల్స్ ఒప్పుకున్నాను కదా! సో, అవ్వలేదు. మేబీ నేను కొంచెం పేషెంట్‌గా ఉండుంటే బెటర్ ఏమో. ఒక సీరియల్ చేసుకుంటూ అలా చేసుంటే బెటర్ ఉండేదేమో. బట్ ఐ స్టిల్ డోంట్ రిగ్రెట్. రక్త సంబంధం వాస్ ఆల్సో అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఇప్పటికి రీకాల్ ఉంది దానికి కూడా. ఒక యాక్టర్‌గా మేము ఎక్కడ ఎదిగామనేది కాదు. ఎదగడం ఇంపార్టెంట్. అంతమంది ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ కాంపిటీషన్ అలా ఉంది.